సార్, గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల ధరలు ఎలా పెరుగుతున్నాయి? సో ధరలు ఆల్రెడీ పెరిగిపోయినాయి ప్రమిళ. సో మనం చూసుకున్నట్లయితే 4 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం బంగారం అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అంటే డాలర్స్ కట్టి బంగారం తెచ్చుకుంటున్నాం. డాలర్ రేట్ పెరిగిపోతుంది. 90 రూపీస్ ఉన్నది 96 అయింది, 6 రూపీస్ పెరిగింది. ఓకే, అలానే ఇంపోర్ట్ ట్యాక్స్ 6% ఉండేది 15% అయింది. జిఎస్టీ 3%, మేకింగ్ ఛార్జెస్ 5% అలానే ఉన్నా నీకు పైన కాంపోనెంట్ 1 అండ్ కాంపోనెంట్ 2 పెరగటం వల్ల ఇది కూడా పెరిగిపోయింది ఇండైరెక్ట్గా. సో $100 గోల్డ్ పూర్వం మనకి 9,000 రూపాయలు తెచ్చుకునేవాళ్ళం, రైట్? ఇప్పుడు అదే బంగారాన్ని 11,808 రూపాయలు తెచ్చుకోవాల్సి వస్తుంది. స్ట్రైట్గా 31% ఇంక్రీజ్ అయిపోయింది మనకి. సరే, అది ఇప్పుడే ఇంక్రీజ్ అవుతుందా, రేపు తగ్గుద్దా పెరుగుద్దా అంటే మీరే చూడండి, డాలర్ పెరుగుతూనే వెళ్తుంది మనకి వాళ్ళ. సో ఏ రోజుకైనా ఈ 96 రూపీస్ ఉన్న డాలర్ 100 అవ్వాల్సిందే. అండ్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ అయితే ఇంకా ఆపరు, ఒకసారి పెంచారు కాబట్టి. సో బంగారం కొనాలా వద్దా అంటే కొంటూనే ఉండాలి. దట్స్ ఏ సేఫెస్ట్ హెవెన్ మనకి, ఎందుకంటే హై లిక్విడిటీ. ఏ రోజైనా సరే మనం లిక్విడ్ చేసేసుకోవచ్చు దాన్ని. సో ప్రతి బంగారం వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. ఈ ఇంపోర్ట్ వల్ల ధరలు పెరిగినా సరే మనకి ఇంపోర్టు ఆగట్లేదు, స్టోరీస్ ఆగట్లేదు, బంగారం కొనుక్కుంటూనే ఉండొచ్చు.